హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి రెడ్డి, మైండ్ మ్యాటర్స్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ సెంటర్, నెల్లూరు. అందరికీ శుభోదయం. అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మరొక కొత్త టాపిక్ తోటి వైవిధ్యమైనటువంటి ఆసక్తి కలిగించేటువంటి అంశము ఏంటి అని అంటే వైజ్ మైండ్. వైజ్ మైండ్ ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. వైజ్ మైండ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలా, డిటర్మినెంట్స్ ఏంటి అనేటువంటివి, లేక ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటివి, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కంప్లీట్గా కేవలము వ్యక్తికి సంబంధించి వ్యక్తి దృక్కోణంలో నుంచి విశ్లేషించేటువంటి ప్రయత్నమే హౌ టు ఆర్ వేస్ టు వైజ్ మైండ్స్ అనేటువంటివి. సో మీలో మీరు ఎంతమంది నేను తెలివైన వ్యక్తిని అని భావిస్తున్నారు లేక అనుకుంటూ ఉన్నారు? నాకు తెలిసి చాలామంది ఎవరికి వారుగా నేను తెలివైనటువంటి వ్యక్తినే అని భావించుకుంటూ ఉంటారు. మరి నేను తెలివైనటువంటి వ్యక్తినా కాదా అని తెలుసుకోవడం కోసం ఏవైనా పారామీటర్స్ ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు అనంటే మనమందరం కూడా మనుషులే. మనిషికి ఒక మనసు అనేటువంటిది, ఒక అభిరుచి అనేటువంటిది, వైరుధ్యాలు అనేటువంటివి కల్పిస్తూ ఉన్నాయి. అందుకే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకలాగా ఆలోచన చేయట్లేదు, ఒకలాగా ప్రవర్తించట్లేదు. అందుకే వ్యక్తుల మధ్య తారతమ్య భేదాలు ఉన్నాయి అనటానికి ఈ వైజ్ మైండ్ అనేటువంటిది లేక వెల్ మైండ్ అనేటువంటిది కారణంగా చెప్పవచ్చు. మరి ఇంతకీ ఏవి కారణాలు అనేటువంటివి ఈ వెల్ మైండ్ అనేటువంటి దానికి లేక భేదాభిప్రాయాలు కలగడానికి లేక డిఫరెన్సెస్ని కలిగి ఉండటానికి ప్రధానమైనటువంటి కారణాలు అనంటే ఇదంతా కూడా నేను స్పిరిచువల్గానో లేకపోతే ఆధ్యాత్మిక ధోరణిలోనో లేక ఇంకొక ధోరణిలోనో వివరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. మరొక్కసారి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా, నేను ఏ టాపిక్ని విశ్లేషించినా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే విశ్లేషించేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఇక్కడ 4 రకాలైనటువంటివి ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీ అని చెప్పి. ఎందుకు అనంటే మనిషి అంటే మొత్తము కూడా మెంటల్ ఫ్యాకల్టీస్ నుంచే వస్తాయి తెలివికి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నప్పుడు. ఈ మెంటల్ ఫ్యాకల్టీస్ అంతా కూడా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి రకం ఏంటి అని అంటే ఇవి అందరికీ కామన్, చిన్న పెద్ద ఆడ మగ అనేటువంటి ఏ తేడా లేనటువంటిది. అంటే వాటిని ఏమంటున్నాము అంటే ప్రైమరీ ఆస్పెక్ట్స్లో సెన్సేషన్ అని చెప్పి, అటెన్షన్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఈ సెన్సేషన్ అనేటువంటిది జ్ఞానేంద్రియ వ్యవస్థ అందరికీ ఉన్నాయి. మనకు చేరుతున్నటువంటి సమాచారము, నిత్యము మనం నేర్చుకున్నటువంటి అంశము అనేటువంటిది ఈ సెన్సరీ ఆర్గాన్స్ మీద డిఫెక్ట్ అయి ఉంది. అంటే జ్ఞానేంద్రియాలలో వ్యవస్థ అనేటువంటిది కళ్ళు, ముక్కు, చెవి, నాలుక ఇవంతా కూడా ఒక సమాచారాన్ని మెదడుకి ఏ విధంగా చేరవేస్తున్నాయి అనేటువంటిది, దానిని ఏ విధంగా విశ్లేషణ చేసుకుంటున్నారు అనేటువంటి దానిలో ఈ అటెన్షన్ అనేటువంటిది లేక తర్వాత ఉన్నటువంటి వాటిలో పర్సెప్షన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. 3వ మూలకం అటెన్షన్ అనేటువంటిది అవధానము అని చెప్పి తెలుగులో మాట్లాడుతూ ఉన్నాం. అంటే మీరు చేసేటువంటి ఒక పని మీద మీరు ఎంతసేపు దృష్టిని నిలపగలుగుతారు అనేటువంటిదే ఈ అటెన్షన్ అని. దాన్నే స్పాన్ ఆఫ్ అటెన్షన్ అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ కొంతమందికి వైరుధ్యము అనేటువంటిది, భేదము అనేటువంటిది కనిపిస్తుంది. మరొక కోణంలో పర్సెప్షన్ అని అంటే దృష్టి అని చెప్పి చెప్తూ ఉన్నాము. ఈ పర్సెప్షన్ అనేటువంటిది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది వరల్డ్. అంటే మీరు చూస్తున్నటువంటి, మీరు అనుభవించినటువంటి, మీకున్నటువంటి ఫోర్సైట్ని ఉద్దేశించి మీరు ఏ విధంగా విశ్లేషణ చేయగలుగుతున్నారు అనేటువంటిదే ఈ పర్సెప్షన్ అనేటువంటిది. ఈ ప్రపంచం అంతా కూడా
తారతమ్య భేదాలు కలిగి ఉండటానికి కారణం ఏంటి అని అంటే ఇండివిజువల్ పర్సెప్షన్ అనేటువంటిది. ఈ ప్రపంచాన్ని, ఈ జీవితాన్ని, ఈ దృష్టిని ఏ విధంగా కోణంలో నేను చూస్తున్నాను అనేటువంటిదే వ్యక్తి విశ్లేషించుకునేటువంటి ఒక ప్రక్రియే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అనేటువంటిది, లేక పర్సెప్చువల్ అనాలిసిస్ అనేటువంటి మాట మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇకపోతే రెండవ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే లెర్నింగ్ సెకండరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్ అనేటువంటి వాటిలో మరో 3 మూలకాలు అనేటువంటివి ఉంటాయి. వాటిలో మనిషి నేర్చుకోవడము అనేటువంటిది. పుట్టినప్పటి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, మీ అందరికీ తెలుసు కూడా. తినడం ఎలాగో, మాట్లాడడం ఎలాగో, నడవడిక ఎలాగో, లేక చదువుకోవడం కోసం నేర్చుకోవడం అనేటువంటి అకాడమిక్స్ అనేటువంటివి ఎలాగో అనేటువంటి విషయాలన్నా కూడా అక్కడ కొంతవరకు వ్యక్తికి తేడా ఉంది అనేటువంటి విషయాన్ని. ఆ తర్వాత ఉన్నటువంటిలో మోటివేషన్ అని చెప్పి మాట్లాడుతున్నాం. మోటివేషన్ అనేటువంటిది ఏంటి? ఇంటర్నల్ మోటివేషను, ఎక్స్టర్నల్ మోటివేషన్. నాకు నచ్చినటువంటి వ్యక్తులు అనేటువంటివి, నాకు నచ్చినటువంటి లక్షణాలు అనేటువంటివి, ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఏ వ్యక్తి అయితే కలిగి ఉన్నారో, నాకు నచ్చినటువంటి ఐడియాలజీ అనేటువంటిది ఏ వ్యక్తి ఐడియాలజీతో మ్యాచ్ అవుతుందో అక్కడ నుంచే నేను ప్రేరణ అనేటువంటిది పొందుతాను. సమాజంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అనేటువంటి వారు, సంఘ సంస్కర్తలు అనేటువంటి వారు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, ఇతరత్ర స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి వారి నుంచి ప్రేరణ పొందటం అనేటువంటిది సహజం. అలాగే ఇంటర్నల్ అంటే నాకు కలుగుతూ ఉన్నటువంటి అవసరాలని నేను ఆ అవసరాలని తీర్చుకునేటువంటి క్రమంలో నాకు కావాల్సినటువంటివి, నా కోరికలు ఏంటి, నా గమ్యాలు ఏంటి, నా డ్రీమ్స్ ఏంటి, నా ఎయిమ్స్ ఏంటి, నా ఆస్పిరేషన్స్ అనేటువంటివి ఇంటర్నల్ వరల్డ్ నుంచి వ్యక్తి పొందేటువంటి మోటివేషన్ అనేటువంటిది. ఇక్కడ మరికొంతమంది విభేదిస్తారు, ఇక్కడ కూడా తారతమ్య భేదాలు అనేటువంటివి కనిపిస్తాయి. అలాగే తర్వాత ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఎమోషన్స్, భావోద్వేగానికి సంబంధించినటువంటిది అని. ఎక్కువ చాలా వరకు మానవ జీవితం అంతా దేని చేత నిర్ధారించబడుతుంది అని అంటే వ్యక్తి కలిగి ఉన్నటువంటి భావోద్వేగాలు అనేటువంటివి. అంటే మెచ్యూరిటీ అనేటువంటిది పాజిటివ్ ఎమోషన్స్ ఆర్ నెగిటివ్ ఎమోషన్స్ అనేటువంటివి విచ్ విల్ డిటర్మైన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే వ్యక్తుల మధ్య తారతమ్య భేదాలు ఉన్నాయని కొన్ని ఆధారాలతో చెప్పగలిగేటువంటివి ఈ ఎమోషన్స్. ఇకపోతే తర్వాత ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్లో అంటే వ్యక్తి పూర్తిగా విభిన్నము, ఏ ఇద్దరు వ్యక్తులు కూడా సమానము కాదు అని ఘంటాపదంగా నిర్ధారణగా చెప్పగలిగేటువంటి వాటిని ఏంటంటే సెకండరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్ అని చెప్తున్నాము. అవే ఏమంటున్నాము అని అంటే ఇక్కడ మెమరీ అనేటువంటిది, ఇంటెలిజెన్స్ అనేటువంటిది, థింకింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఇండివిజువల్ అనేటువంటిది. మెమరీ గుర్తింపు సామర్థ్యము అనేటువంటిది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి గుర్తింపు సామర్థ్యము అనేటువంటిది ఉంటుంది. ఇది ఖచ్చితంగా తారతమ్య భేదము అనేటువంటిది. అలాగే ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రజ్ఞాపాఠవము అని చెప్పి చెప్తూ ఉన్నాము. బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఎందరినో చూస్తూ ఉంటాము. మరి వాళ్ళందరినీ కూడా సాధారణ వ్యక్తులకి ఏ విధంగా వారు భేదం కలిగి ఉన్నారు అనేటువంటిది. ఇంటెలిజెన్స్ అని అంటే కేవలం చదవడం అనేటువంటిది కాదు. ఇంటెలిజెన్స్లో దాదాపుగా 12 రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ అనేటువంటివి కలిగి ఉన్నాయి. అక్కడ కూడా మనిషి అనేటువంటి వాడు విభేదిస్తున్నాడు అని. ఇకపోతే థింకింగ్, ఆలోచన ధోరణి అనేటువంటిది అవసరాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు సందర్భానుసారాన్ని బట్టి ఆలోచించడం అనేటువంటిది వేరు. కానీ ఆలోచనలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించడం అనేటువంటిది వేరు. కవి ఒకలాగా ఆలోచన చేస్తాడు, రచయిత ఒకలాగా ఆలోచన చేస్తాడు, ఉపాధ్యాయుడు ఒకలాగా ఆలోచన చేస్తాడు, తల్లిదండ్రులు ఒకలాగా, విద్యార్థి ఒకలాగా, మరొక ఆధ్యాత్మికవేత్త మరొకలాగా. మరి ఆలోచన అనేటువంటిది సమానమైనటువంటి ప్రక్రియే. కానీ ఆలోచనలో కలిగి ఉన్నటువంటి భావనలు అనేటువంటివి, ఆలోచన అనేటువంటిది ఎటువంటి ప్రవర్తనకు దారితీస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా అనేటువంటిది. మరి ఇటువంటి సందర్భంలో ఈ వైజ్ మైండ్ అనేటువంటిది ఏ విధంగా చెప్పగలుగుతూ ఉన్నామో అంటే చివరిగా ఉన్నటువంటి కాంపోనెంట్ జనరల్ కాంపోనెంట్ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. అదే పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వము. ఈ వ్యక్తిత్వం అనేటువంటిది మొదట 3 చెప్పుకున్నటువంటి
బేసిక్ కాంపోనెంట్స్, ప్రైమరీ కాంపోనెంట్స్, సెకండరీ కాంపోనెంట్స్ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. రకరకాల భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులను మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాము. మరి ఈ వైజ్ మైండ్ అనేటువంటిది డిటర్మినెంట్స్ ఎట్లా ఉంటుంది అని అంటే మనకు చెప్తున్నటువంటి వాటిలో రీజనబుల్ మైండ్ అని చెప్తూ ఉన్నాం. కూల్గా అనేటువంటిది, ఇంటెలెక్చువల్గా అనేటువంటిది, లాజికల్గా థింక్ చేయడం అనేటువంటిది కూల్ కలిగినటువంటి మైండ్ నేచర్ అనేటువంటిది. ఇకపోతే ఎమోషనల్ అనేటువంటిది ఉంటుంది. అదేంటంటే ఒక హార్ట్ థింకింగ్ అనేటువంటిది. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఈ థింకింగ్ అండ్ బిహేవియర్ అంతా కూడా కంట్రోల్డ్ బై ఎమోషన్స్. అంటే ఆలోచన అనేటువంటిది, నడవడిక అనేటువంటిది భావోద్వేగాల చేత ముడిపడి ఉంటుంది అని. కానీ గొప్ప గొప్ప వ్యక్తులు అనేటువంటి వారు ఈ ఎమోషన్స్ కంట్రోలబిలిటీ అనేటువంటిది, ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేటువంటిది కనబరుస్తున్నారు. కాబట్టే వారి జీవితంలో గొప్పగా రాణించగలుగుతున్నారు, ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయగలుగుతున్నారు. మరి మీ అందరికీ అటువంటి డిటర్మినేషన్ అనేటువంటిది ఉందా? లేక మీకు వెల్ మైండ్ అనేటువంటి దాన్ని చెక్ చేసుకుంటున్నారా? లేక వైజ్ మైండ్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అని అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోక తప్పదు. ఇకపోతే ఈ వైజ్ మైండ్ డిటర్మినెంట్స్లో కానీ లేక వేస్ టు డిటర్మైన్ ద వైజ్ మైండ్ అనేటువంటి తీసుకున్నప్పుడైతే మనకు 6 రకాలైనటువంటి మూలకాలు అనేటువంటి కనిపిస్తాయి. అవి ఒకటి ఏంటంటే అబ్జర్వ్ అనేటువంటిది, రెండవది డిస్క్రైబ్ అనేటువంటిది, మూడవది పార్టిసిపేషన్ అనేటువంటిది, నాలుగవది నాన్ జడ్జిమెంటల్ అనేటువంటిది, 5 వన్ మైండ్ఫుల్నెస్ అనేటువంటిది, 6 ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది. ఈ 6 మూలకాలు అనేటువంటివి, ఈ 6 అంశాలు అనేటువంటివి మీకు వైజ్ మైండ్ కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది నిర్ధారణ చేస్తాయి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. అబ్జర్వేషన్ అనేటువంటిది బేసిక్గా సెన్సరీ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. ఇక్కడ మాటలు, యాక్షన్స్ అనేటువంటివి ఏవి ఉండవు. కేవలము చెవులతో చూస్తూ ఉన్నాను, వింటున్నాను అనేటువంటి, మా చెవులతో వింటున్నాను, కళ్ళతో చూస్తున్నాను అనేటువంటి ఒక అనుభూతి మాత్రమే, ఒక భావన మాత్రమే జ్ఞానేంద్రియ వ్యవస్థ నుంచి మనిషికి అనేటువంటిది కలుగుతూ ఉంది. వీటన్నిటిని ఏ విధంగా వాటిని తీసుకోగలుగుతున్నాడు వ్యక్తి అనేటువంటి వాడు అనేటువంటిది. అలాగే త్వరితగతిన వీటిని ముగింపు పలికేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి మీకు ఒక అందమైనటువంటి సన్నివేశం కలగవచ్చు. ఒక అందమైనటువంటి పూలతోట, అందమైనటువంటి సూర్యాస్తమయము అనేటువంటిది, అందమైనటువంటి చిత్రలేఖనము అనేటువంటిది అవి ఎంతో కాలము మన దృష్టి పథంలో నిలబడం. అంటే విజువల్ స్పాన్ అనేటువంటి దీనిలో. అలాగే ద స్పేషియల్ స్పాన్ ఇన్ బిట్వీన్ విజువల్ ప్రాసెసింగ్ అనేటువంటి, చూసేటువంటి దృక్కోణంలో ఎంత స్పేస్ అనేటువంటిది కూడా. ఇవన్నీ దేనితో ముడిపడి ఉన్నాయనంటే అర్జ్ సర్ఫింగ్ అని చెప్పి, అంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఒక డ్రైవ్ అనేటువంటిది, ఇన్నర్ ఎనర్జీ అనేటువంటిది, ఇన్నర్ మోటివ్ అనేటువంటిది మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అది ఈ జ్ఞానేంద్రియ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అది ఏంటి అంటే ప్రస్తుతం నేను ఏమి చూస్తూ ఉన్నానో, ప్రస్తుతం నేను ఏమి వింటూ ఉన్నాను అనేటువంటి దాని మీద మీరు కనుక ఫోకస్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు వైజ్ మైండ్ ఉంది అనేటువంటి విషయాన్ని అంగీకరించక తప్పదు. ఇక రెండవది ఏంటి అంటే డిస్క్రైబింగ్ ప్యాటర్న్ అని చెప్తున్నాం. ఈ డిస్క్రైబింగ్ ప్యాటర్న్లో వర్ణన అనేటువంటిది, విశ్లేషణ అనేటువంటిది వర్డ్స్ని ఆధారంగా చేసుకొని, యాక్షన్స్ని ఆధారంగా చేసుకొని, ఒక ఆలోచనని ఆధారంగా చేసుకొని మీ ప్రవర్తనని విశ్లేషించేటువంటి ప్రయత్నమే అనేటువంటిది. ఎందుకు అనంటే వ్యక్తి అనంటే, మళ్ళీ చెబుతూ ఉన్నాను, ఇక్కడ మనకు కావాల్సినటువంటిది ఎమోషన్ అనేటువంటిది, ఒక థాట్ అనేటువంటిది, ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి మనస్థితిని అనేటువంటి విషయాన్ని మనకు చూసుకున్నట్లయితే గనక, తర్కించి అనంటే రేషనలిస్టిక్ వేస్లో కనుక చూచుకున్నట్లయితే గనక మీరేమిటో, మీ భావాలు ఏమిటో, మీ భావోద్వేగాలు ఏమిటో, మీ ఆలోచనలు ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆ ఆలోచనలు అర్థమయ్యేటప్పుడు అది ప్రగతి పథంలో జీవితంలో ముందుకు గనక నడిపించినట్లయితే గనక అవి మీకు ఉపయుక్తమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి ఆలోచన విధానము అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అలా కాకుండా మీకు ఇంతగా ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నాము అని అంటే, బేసిక్ ప్రాసెస్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే డిస్ట్రాక్షన్. మన దృష్టి పదాన్ని ఏవో ఒకటి డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటాం. మీరు చదువుకునే సమయంలోనో, సంగీతం వినేటప్పుడో, లేదా ఒక పని చేసేటప్పుడో ఏదో ఒక బయట వాతావరణంలో నుంచి మీకు అంతరాయం కలిగించేటువంటి దాన్ని ఇక్కడ డిస్ట్రాక్షన్ అని చెప్తూ ఉన్నాం. ఈ డిస్ట్రాక్షన్ అనేటువంటిది సహజమైనటువంటి అంశమే.
కానీ కాలేజీ పిల్లలు, లేకపోతే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు, లేకపోతే ఇతరత్ర అనేటువంటి వారు డిస్ట్రాక్ట్ అవ్వడానికి వారికి ఉన్నటువంటి వారి కారణాలు అనేటువంటివి వారికి ఉన్నాయి. ఒకరు ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసి డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, ఒకళ్ళు ఒక అందమైనటువంటి నగ చూసి ఒక డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, లేక మరొకరు ఒక వస్తువును చూసి, అది కారు కావచ్చు, లేక ఇతరత్ర ల్యాప్టాప్ కావచ్చు, లేక ఆండ్రాయిడ్ ఫోన్ అనేటువంటిది కూడా కావచ్చు. ఈ డిస్ట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువ కాలం అనేటువంటిది కొనసాగకూడదు. ఎందుకు అనంటే ఈ డిస్ట్రాక్షన్ ఎక్కువ కాలంగా కొనసాగినట్లయితే నిరంతరంగా మీరు చేస్తున్నటువంటి సాగేటువంటి మీ జీవన ప్రయాణంలో ఇది ఆటంకాలని కలిగించేటువంటి దానికి మొదటి ప్రేరకం అవుతుంది. కాబట్టి డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎప్పటికీ అప్పుడు మీరు కంట్రోల్ చేసుకుంటూ సెల్ఫ్ కంట్రోల్ స్ట్రాటజీస్ అనేటువంటివి పాటిస్తూ మిమ్మల్ని మీరు నిగ్రహించుకునేటువంటి, కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చెయ్యాలని చెప్పి చెప్తూ ఉన్నాను. సో రెండవ పాయింట్ ఆఫ్ దీంట్లో తీసుకున్నట్లయితే కనుక డైవర్షన్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అంటే మీరు రోజు చేస్తున్నటువంటి దైనందిత కార్యక్రమాలకి విభిన్నంగా వేరొక రకమైనటువంటివి అనేటువంటివి, అక్కడ ఇది రెండవ రకము అనేటువంటిది చూస్తున్నాం. ఇక మూడో రకమైనటువంటి కోణంలోకి వస్తే సైకలాజికలీ డిస్టర్బెన్సెస్. అంటే మీ మనసులో ఎక్కడో ఒక అలజడి అనేటువంటిది, ఆందోళన అనేటువంటిది, ఒక స్థితి అనేటువంటిది, ఒక అనుభూతి అనేటువంటిది మిమ్మల్ని వేరొక వైపుకు మళ్ళిస్తుంది. అంటే గమ్యం వైపు కాకుండా మీ ఆలోచనలు అనేటువంటివి, మీ ప్రవర్తన అనేటువంటిది కంప్లీట్గా డీవియేట్ అయిపోయి మీకంటూ ఒక ప్రపంచంలోకి ఒంటరితనానికి అలవాటయ్యేటువంటి పరిస్థితులు దారితీస్తూ ఉంటాయి. ఇక ఫైనల్గా ఉన్నటువంటిది ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే అబ్నార్మాలిటీ. ఎప్పుడైతే మీరు ఈ 3 స్టేజ్లు క్రాస్ చేస్తారో ఆటోమేటిక్గా అపసామాన్య ప్రవర్తన అని చెప్పి చెప్తూ ఉన్నాం. అంటే ఇండిఫరెన్స్ టు అదర్ పీపుల్. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అందరికీ కనిపిస్తూ ఉంటారు. అదే అబ్నార్మాలిటీ అనేటువంటిది. సో అందువల్ల ఈ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మీరు చూస్తున్నటువంటి ప్రపంచము అనేటువంటిది, అనుభవిస్తున్నటువంటి అనుభూతులు అనేటువంటి వాటి మీదనే ఉంటుంది. ఇది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇకపోతే మూడవ ఫ్యాక్టర్ ఏంటంటే పార్టిసిపేట్. సో పార్టిసిపేషన్ అని అంటే ఇంకా కంప్లీట్లీ యాక్షన్ యూజింగ్ అనేటువంటిది, మీ యాక్టివిటీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని అంటే కంప్లీట్గా మిమ్మల్ని మీరు మర్చిపోయి మీ మనస్థితి అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో గతంతో పని లేదు, భవిష్యత్తుతో పని లేదు, ఈ క్షణము, ఇప్పుడు, ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నాను, దేనిని అనుభవిస్తూ ఉన్నాను అనేటువంటిదే మనం ఇక్కడ కంప్లీట్ యాక్టివిటీ స్టేజ్ అనేటువంటిది. ఇకపోతే నాలుగవ రకమైనటువంటిది ఏంటంటే నాన్ జడ్జిమెంటల్ స్టేజ్ అని చెప్పి చెప్తున్నాం. నాన్ జడ్జిమెంటల్ అని అంటే మిమ్మల్ని మీరు న్యాయ నిర్ణేతగా వ్యవహరించుకోకండి. ఎందుకు అనంటే ఈ జడ్జిమెంట్ అనేటువంటిది సంథింగ్ రిలేటెడ్ టు అనేటువంటి అంశాల్లో ఒక ఆలోచన, ఒక ఫీలింగు, ఒక నడవడిక అనేటువంటి దానికి సంబంధించి ఉంటుంది. అట్లా కాకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా జడ్జ్ చేసుకోకూడదు. గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటిది, రైట్ అండ్ రాంగ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకోకూడదు. అది పని లేదు ఇక్కడ. కేవలము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ స్థితిలో నేను ఒక పనిని ఏ విధంగా చేయగలుగుతూ ఉన్నానో అనేటువంటి విషయం మీదనే మీ దృష్టి అనేటువంటిది, మీ అటెన్షన్ అనేటువంటిది, కాన్సన్ట్రేషన్ అనేటువంటిది సారించాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలా. ఇకపోతే ఐదవ కాన్సెప్ట్ ఏంటంటే వన్ మైండ్ఫుల్నెస్ అని అనమాట. అంటే ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్ అట్ ఏ టైం. ఒకే దాని మీద మన దృష్టి అనేటువంటిది సారించడం అనేటువంటిది. దానిని ఏ విధంగా చేస్తున్నామనంటే మెంటల్ అలర్ట్ అనేటువంటిది, అవేర్నెస్, నథింగ్ బట్ చైతన్యము అనేటువంటిది, కాన్షియస్, నేను ఎక్కడ ఉన్నాను, ఏం జరుగుతూ ఉంది, ఏమి ఆలోచిస్తున్నాను, ఏమి మాట్లాడుతున్నాను అనేటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవడమే ఈ అవేర్నెస్ అనేటువంటిది, ఈ అలర్ట్ అనేటువంటిది. అలాగే అన్నిట్లీ విడనాడండి. లెట్టింగ్ గో ఆఫ్ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఎటువంటి మీ దృష్టిని మరల్చేటువంటి అన్నీ కూడా మీరు మర్చిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి పని మీద మీరు కనుక ఫోకస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అదొక మార్గం అనేటువంటి దానికి, ఈ వైజ్ మైండ్ అనేటువంటి దానికి డిటర్మినెంట్ ఫ్యాక్టర్గా ఉపయోగపడుతుంది అనేటువంటిది. ఇక చివరిగా మిగిలింది ఎఫెక్టివ్లీ అంటే డూయింగ్ వాట్ వర్క్స్ ఇన్ ఏ గివెన్ సిచ్యుయేషన్. ప్రస్తుత సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పనిని మాత్రమే మీరు చేయండి.
దాని మీద మాత్రమే అటెన్షన్ అనేటువంటిది, కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చెయ్యండి. సో చేసేటప్పుడు ఏంటంటే ప్లేయింగ్ బై ద రూల్స్. మీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ అనేటువంటివి, మీకంటూ కొన్ని నామ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఆ నామ్స్కు తగినట్టుగా, ఆ రూల్స్కి తగినట్టుగా మీరు చేస్తున్నటువంటి పని మీద దృష్టి అనేటువంటిది సారించండి. అంతే తప్ప మిగతా విషయాలతో ఇక్కడ పని లేదు. ఫెయిరా, అన్ఫెయిరా, జస్టా, అన్జస్టా, రైటా, రాంగా అనేటువంటి విషయాలను మర్చిపోయి మీరు చేస్తున్నటువంటి పని మీద మీ మనసుని లగ్నం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ప్రతిఫలం కూడా మీరు ఆశించకుండా ఉండండి. ఈ 6 రకాలైనటువంటి మార్గాలు అనేటువంటివి వైజ్ మైండ్ని చేరుకోవడానికి, లేకంటే అభివృద్ధి చేసుకోవడానికి, లేక కలిగి ఉండడానికి దోహదపడతాయి. అలాంటి మైండ్నే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే వెల్నెస్ మైండ్ అని చెప్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా వైజ్ మైండ్ని, వెల్నెస్ మైండ్ని కలిగి ఉండాలని, కలిగి ఉంటారని ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అందుకు దోహదం చేస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.